హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మన దేశంలో ఓటర్లకు ఏమైంది? ప్రతి ఎన్నికల్లోనూ ఈ ఫలితాలేంటి? అసలు ఆ 7 రాష్ట్రాల్లో పాలన ఇప్పుడు పర్వాలేదా? చూద్దాం ఏంటా రాష్ట్రాలు, ఎందుకు ఈ వీడియో. ఓటర్లు తెలివి పెంచుకుంటున్నారు, ప్రజలు మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు తమ ఓటు అనే ఆయుధంతో కోలుకోలేకుండా వాతలు పెడుతున్నారు. ఓ రకంగా కొన్ని పార్టీలకు చావు దెబ్బలు కొడుతున్నారండి. ఫలితంగా ఓటర్ల దెబ్బలకు రాజకీయ పార్టీలు మూలుగుతున్నాయి. ఒకప్పుడు ప్రజలను, ప్రత్యేకంగా ఓటర్లను పావులుగా మార్చుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓటర్ల చైతన్యానికి బెంబేలెత్తిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు అనే నానుడికి బూజు దులిపి బయటకు తీస్తున్నారు. తదుపరి ఎన్నికల వరకైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే మార్గాల కోసం, ప్రజల్లో విశ్వాసం పెంచుకునే టిప్స్ కోసం తాపత్రయపడుతున్నారు. ఫలితంగానే ఎన్నికల స్ట్రాటజిస్టులకు చేతి నిండా పని దొరుకుతోంది. కేవలం ఎన్నికల సీజన్ లోనే కాదు, 4 ఏళ్ల ముందు నుంచే రాజకీయ పార్టీలు ముఖ్య పదవుల కోసం ఆశిస్తున్న నాయకులు రాజకీయ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా టీంలను అరేంజ్ చేసుకుంటున్నారు. ఓ రకంగా వ్యూహకర్తల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. వాళ్ళు కూడా వీళ్ళను ఆటబొమ్మలుగా ఆడిస్తుండడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆయా రాష్ట్రాల శాసనసభల్లో, అదేనండి అసెంబ్లీల్లో ప్రతిపక్షాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. క్రమంగా వీటి సంఖ్య పెరిగిపోతుంది. చాలా రాష్ట్రాల్లో ఏకపక్షమైన రిజల్ట్ ఇస్తున్నారు ప్రజలు. ఫలితంగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతోంది. అంతా అధికార పక్షమే అయి కూర్చుంటోంది. తాజా పరిస్థితే చూసుకుందాం. దేశంలోని మొత్తం 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీలు లేవు. ఆ 7 రాష్ట్రాలేంటో, అక్కడ పరిస్థితులేంటో ఈ వీడియోలో చర్చించుకుందాం. ఆయా రాష్ట్రాల్లో అంతా అధికార పక్షమే, సర్వం అధికార పక్ష నిర్ణయాలే. అవునండి, ప్రతిపక్ష హోదా లేకుంటే ఏదో బొటాబొటి సీట్లతో గెలిచిన పార్టీని ఏ అధికార పార్టీ కూడా లెక్కలోకి తీసుకునే అవకాశం ఈ రోజుల్లో లేదు. ప్రతిపక్ష హోదా ఉంటేనే అధికార పక్షాలు చెడుగుడు ఆడుకుంటున్న పరిస్థితి ఉన్న ఈ కాలంలో ప్రతిపక్ష హోదా లేకుంటే విపక్ష పార్టీలు కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తున్నట్లే కాదంటారా? మొన్నటికి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రం జాబితాలో ఆ రాష్ట్రం కూడా చేరింది. దీంతో ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాల సంఖ్య 7కు పెరిగింది. అంటే ఓటర్లు అక్కడ కూడా ఏకపక్షంగా ఓటేశారు. ఇప్పటికే ఇలా ప్రతిపక్ష హోదా లేని పార్టీలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం ఉన్నాయి. మహారాష్ట్రతో వీటి సంఖ్య 7కు చేరుకుంది. అసెంబ్లీలో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ రాష్ట్ర శాసనసభ స్థానాల్లో 10% సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహా వికాస్ అఘాడీలోని ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కేలా సీట్లు రాలేదు. ఈ కూటమిలోని శివసేనకి 20 సీట్లు, కాంగ్రెస్ కు 16 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ కి 10 సీట్లు వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం సీట్లు 288. అధికార కూటమి పార్టీలను మినహాయిస్తే ఎవరికి 29 సీట్లు దక్కలేదు. ఏదైనా పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 29 స్థానాల్లో గెలవాలి. కానీ విపక్ష కూటమిలో ఉన్న ఏ పార్టీకి అన్ని సీట్లు దక్కలేదు. కాబట్టి మహారాష్ట్రలో నో ప్రతిపక్షం. ఇక ప్రతిపక్ష హోదా దక్కని అసెంబ్లీల్లో మన తెలుగు రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు. అయితే ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదాకు దక్కాల్సిన 10% అంటే 18 సీట్లు రాలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నో ప్రతిపక్షం. అటు ఈశాన్యంలో పెద్ద రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రతిపక్ష హోదా దక్కాలంటే అధికార పార్టీ కాకుండా ఏదైనా పార్టీ 6 సీట్లు కనీసం గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షాల్లో ఏ పార్టీకి కూడా 6 సీట్లు రాలేదు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లో నో ప్రతిపక్షం. గుజరాత్ లో కూడా ఏకపక్షమే. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 సీట్లు దక్కాలి. కానీ అధికార పక్షం మినహాయించి ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకి కూడా 18 సీట్లు రాలేదు. కాబట్టి గుజరాత్ లో నో ప్రతిపక్షం. మరో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోను సేమ్ సిచ్యువేషన్. మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లున్నాయి. సభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కావాల్సింది 6 సీట్లు. కానీ అధికార పక్షం కాకుండా ప్రతిపక్షంలో ఎవరు 6 ఎమ్మెల్యేల సీట్లు గెలవలేదు. కాబట్టి మణిపూర్ లో నో ప్రతిపక్షం. ఆ పక్కనే ఉండే నాగాలాండ్ లోను ఇదే పరిస్థితి. నాగాలాండ్ లో కూడా మొత్తం 60 అసెంబ్లీ సీట్లు. ప్రతిపక్షానికి కావాల్సింది 6 సీట్లు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా 6 ఎమ్మెల్యే సీట్లు గెలవలేదు. కాబట్టి నాగాలాండ్ లో నో ప్రతిపక్షం. ఇక అదే ప్రాంతంలో ఈశాన్య భారతంలో ఉన్న సిక్కిం లో మొత్తం 32 అసెంబ్లీ సీట్లు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కావాల్సింది 4 సీట్లు. కానీ ఏ ప్రతిపక్షానికి కూడా కనీసం 4 సీట్లు కూడా దక్కలేదు. కాబట్టి సిక్కిం లో నో ప్రతిపక్షం. ఈ పరిస్థితులు దేన్ని సూచిస్తున్నాయి? ఓటర్లు తలుచుకుంటే కర్రు కాల్చి వాత పెడతారన్న నానుడికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అసలు అధికారం దక్కాలంటేనే ఏ ఒక్క సింగిల్ పార్టీకి అవకాశం దక్కని పరిస్థితి నెలకొంటున్న ఈ కాలంలో ప్రతిపక్ష హోదా కూడా కొన్ని పార్టీలకు దక్కకపోవడం ఓటర్ల సైలెంట్ అటాక్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే 5 ఏళ్ల పాటు ఆగక తప్పదు. ఈ లోపుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా గతంలో మైనస్ అనిపించిన ప్రతికూల అంశాలను బేరీజు వేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం తప్ప ఆ 7 రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ప్రతి